మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మరి మోయాబు దేశం సమృద్ధిగా ఉంది కదా, ఇప్పుడు బెత్లెహేము వెళ్తానంటారు కదా, బెత్లెహేములో వీళ్ళకి కరువు వచ్చిందా? వీళ్ళకి అడిగి వెళ్ళింది కదా రూతమ్మ, కరువు వచ్చిందా? లేకపోతే సర్వ సమృద్ధి వచ్చిందా? మీకు అర్థమవుతుందన్నమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ సర్వ సమృద్ధి వచ్చిందా, కరువు వచ్చిందా? నీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. దేశమంతా కరువులో ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తాడు. దేశమంతా కరువు అలాగ కూరుపోవచ్చు, కానీ నీ కుటుంబాన్ని మాత్రం భూనివాసులకు శ్రమ కలిగిన ఆ దినంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. రూతు మళ్ళీ ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. నేను నీ దేవుణ్ణి నమ్ముతాను, నీ ప్రజల మాటలు నమ్ముతాను. దేవుని ప్రజలంటే అర్థం తెలుసా? యాజకులు. దేవుని ప్రజలంటే యాజకుల మాటలు నేను నమ్ముతాను. యెహోవా ప్రవక్తలు నమ్ముకోండి అంటాడు యెహోషాపాతు. యెహోవా ప్రవక్తలు నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి. ఎందుకంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువను దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గాని కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. లాస్ట్ ఫైనల్ గా నేను ఈ మాట చెప్తున్నాను. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు అంటే ఆయన చిలకలు అమ్ముతున్నాడట. సంతలో పెట్టి చిలకలు అమ్ముతారు కదా. మీరు ఎవరు మాట్లాడే చిలకలు చూసారా? మాట్లాడే చిలకలు చూసారమ్మా? అవి మాట్లాడుతూ ఉంటాయి. మనం ఏం మాట్లాడితే అవి మాట్లాడుతూ ఉంటాయి, పిలుస్తూ ఉంటాయి. ఇలాగ 2 చిలకలు. రాజుగారు అదే ఊర్లో అదే మార్గం గుండా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈ చిలకలను చూశాడు. చాలా క్యూట్గా అందంగా కనపడి ఆగాడు. ఆగి, ఏ అబ్బాయి చిలకలు అంతా ఇయ్యి. సరే చిలక 1000 రూపాయలు అండి అన్నాడు. 1000 రూపాయలా? అంత ఖరీదేంటి? ఇది చాలా స్పెషల్ అండి. చిలక మాట్లాడుతుందా? మాట్లాడించు. మీరు మాట్లాడండి దాంతో. హలో, అది కూడా హలో అంటుంది. ఏళ్ళతో కాదు, నోటితో. 2 మాటలు మాట్లాడాడు. మరి ఇది మాట్లాడదా? ఇది మాట్లాడుతుంది, కానీ ఇది మాత్రం 100 రూపాయలే. మీకు వద్దులేండి, ఇది పట్టుకెళ్ళండి. వద్దు 2 చిలకలు ఉండాలి. ఇటు ఒకటి కడతాను, అటు ఒకటి కడతాను. సరే వద్దు సార్, ఈ చిలక పట్టుకెళ్ళండి. ఇది 100 రూపాయలు ఇస్తే పట్టుకెళ్ళిపోయినాను. సరే 2 మాట్లాడే చిలకలే.
సరే 1000 ఒకదానికి 100 దానికి ఇచ్చేసాడు, పట్టుకుపోయాడు. ఒకటేమో తన బయటికి వస్తున్నప్పుడు క్యారిడార్లో ఓ చిలకని పంజరంలో కట్టాడు. కొంచెం ఆ పక్కగా ఆ రూట్లోంచి అలా ఉద్యానవనంకి వెళ్ళే దారిలో ఇంకోటి కట్టాడు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు కొంచెం సంతోషంగా అటువైపు చూసి వెళ్ళాలి. వెళ్ళాడు. మొదటి రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే చిలక అంటుందంట, రాజు చిరంజీవి అగునుగాక. ఏమంటుంది? రాజు చిరంజీవి అగునుగాక, నీ రాజ్యం 1000 ఏళ్ళు వర్ధిల్లును గాక, నీ సంతానం బహుతరములకు దీవెనగా ఉండును గాక అని ఆ చిలక అందంట. అసలు ఎలాగ అనిపించిందో తనకి, ఎంత ఆనందంగా అనిపించిందో, చాలా సంతోషంగా అనిపించిందంట. రే దీనికి ఇదేం తింటుందిరా, జాంకాయలు, ముగ్గిపోయిన జాంకాయలు తింటుందండి, పెట్టండి రా, దీనికి ఏం కావాలంటే పెట్టండి రా. రాజా ప్రణామములు. సరే ఇలా టర్నింగ్ అయ్యి ఇంకో చిలక ఉంది కదా, దాంతో కూడా మాట్లాడదాం ఆనందంగా వెళ్ళాడు. అది 100 రూపాయల చిలక. దరిద్రుడా దరిద్రుడా అని తిడుతుందట. ఇది ఇతనేమో అటు ఇటు చూస్తున్నాడు. దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా, శనిగాడా, ఒరే ఓర కుక్క అంటున్నాడు. అజగారికి ఏంటి అర్థం కావట్లేదు. దరిద్రుడు, శనిగొట్టి వేదావా, పేడగొట్టి వేదావా, ఒరి నీచుడా అని తిడుతుందట. వెంటనే రాజుకు మండిపోయింది. ఈ చిలకలమ్మినోని తీసుకుంటాడు, ఆడిని నరికేసి మొక్కలు చేస్తాడు, తీసుకుంటాడు. శని యాదవా, యాదవన్నర యాదవా, దరిద్రుడా, శనిగాడా, నీచుడా. రే చాపండ్రా ఈ దరిద్రపు చిలక. శనిగొడ్డ ఎవ వెళ్ళాడు. వెళ్ళి ఆడిని నెట్టుకుని తీసుకొచ్చారు. రాజుగారు నేను మొక్కల కింద నరికేస్తాడు, నేను చెప్పాను రాజుగారు నా చిలకొద్దని చెప్పి 100 రూపాయలకి వస్తున్నాను కొనుక్కుపోయాడు అని గబగబా వెళ్తే, ఎరా ముష్టి వెదవా, నాకు ఎలాంటి చిలక నమ్ముతావా అన్నారు. సార్ మీతో మాట్లాడింది ఏ చిలక సార్ అన్నారు. అంటే ఆ చిలక మాట్లాడింది, ఈ చిలక మాట్లాడింది, ఈ చిలక మంచిగా మాట్లాడింది, ఆ చిలకేమో బూతులు తిడుతుంది అది అంటే. అప్పుడు ఈయన 2 చిలకలను తీసుకుని వెళ్ళి, ఒకటేమో మా అన్నయ్య గారి ఇంట్లో పెట్టానండి, వాళ్ళ దైవజనులు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు స్తుతి స్తోత్రాలు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, ఎవరైనా ప్రార్థనకు వస్తే దేవుడు నిన్ను దీవించునుగాక, నీవు బహుగా వర్ధిల్లుదుగాక, నీ క్షేమము కలుగునుగాక అని మా అన్నయ్య అంటా ఉండేవాడు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆడు పాన్ పరాక్ బ్యాచ్, ఆడు పాన్ పరాక్ బ్యాచ్, ఆడెప్పుడు వాళ్ళ ఆవిడ్ని తిడతా ఉంటే వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోగానే, దరిద్రపు యదవా, ఒరే నీతి లేని కుక్క, నువ్వు లారీ కింద పడి సస్తావరా అని తిట్టేదంట. ఈ ఇంట్లోనేమో ఈ చిలక ఏం నేర్చుకుంది? దీవెన వచనాలు నేర్చుకుంది. ఆ ఇంట్లో ఆ చిలక ఏం నేర్చుకుంది? బూతు మాటలు, శాపం మాటలు నేర్చుకుంది. ఏమండి? అప్పుడు అందుకే అన్నాను, తీరా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదేమో అన్ని దీవెన వచనాలు మాట్లాడుతుంది, ఈ చిలకేమో అన్ని బూతులు తిడుతుంది. అందుకని ఈ దరిద్రాన్ని నా దగ్గర ఎందుకని చెప్పి ఈ చిలకేమో 1000 రూపాయలు పెట్టాను, ఈ చిలకేమో 100 రూపాయలు పెట్టాను, మీరేమో 2 కావాలన్నారు. 2 చిలకలే, కానీ ఇది ఎవరి ఇంట్లో పెరిగింది? దైవజనుల ఇంట్లో పెరిగింది, ప్రార్థనాపరుల ఇంట్లో పెరిగింది. అందుకే ఈ చిలకకి అన్ని మంచి ఆలోచనలు. అందుకే దీన్ని ఎంత ఖరీదు పెట్టావు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? బూతులు మాట్లాడితే వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? సరదాగా ఏదో ఒక మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన కూర్చొని ఆ వింటున్నాం ఆ మాటలు. కాసేపుడికి అతను బూతు పంచాంగం ఇప్పించాడని ఆ మాటలు వింటుంటే అసహ్యం కలిగింది. ఇతను పెద్ద వయసు వెళ్ళాడు కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనిపించింది. నిజమే, కొంతమంది నోరిప్పారంటే బూతు మాటలే, బూతు మాటలు, బూతు మాటలు. వాళ్ళ అమ్మకి ప్రతిదానికి ఒక అక్షరం చేస్తూ ఉంటారు. ఎందుకు చేరుతూ ఉంటారో తెలియదు. సిగ్గు శరం ఉండాలి కదండి, సిగ్గు శరం ఉండాలి కదండి. ప్రతి దానికి బూతు బూతు బూతు. అన్ని పిల్లలు బూతులు తిట్టకుండా ఏం తిడతారు? ఈ పిల్లలు బూతులు తిట్టకుండా ఏం తిడతారు? నువ్వు బూతులు తిడితే వాళ్ళు బూతులే తిడతారు. నువ్వు తాగుబోతు అయితే వాళ్ళు తాగుపోతారు. నువ్వు శాపగ్రస్తుడు అయితే వాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారు. నువ్వెవరితో పెరుగుతున్నావు? ఈ సహవాసం ఎవరితో? మోయాబు సహవాసం తనకన్నీ పోగొట్టుకునేటట్టు చేసింది.
మళ్ళీ రిపీట్ అవుతుంది, నేను దేవుని ప్రజలతో సహవాసం ఉంటాను. ఎక్కడుంటాను? దేవుని మందిరములోనే ఉంటాను. దేవుని ప్రజలు చెప్పింది వింటాను. ఇక మీదట నేను వ్యభిచారపు మాటలు వినను. నా మనసులోకి అలాంటి తలంపులు రానివ్వను. 2, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన చేసేవాళ్లతో కానీ మద్యపానం దగ్గరికి కానీ నేను మా పొరపాటును కూడా వెళ్ళను. 3, విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు కలిగిన వాళ్ళతో వాళ్ళ కార్యాల్లో నేను పాలి భాగస్వామిని కాను. నేను జాతకాలు నమ్మను, రేఖలు నమ్మను, వాస్తులు నమ్మను. అండి, వాస్తులు నమ్మను. ఏం చేస్తాయి? గోల్డ్ ఉంటాయి తేడాలు. ఏం చేస్తాయండి? నేను జాతి రాళ్ళని నమ్మను. నేను ఎవరు నమ్ముతాను తెలుసా? సజీవుడైన నా దేవుడిని నేను నమ్ముతాను. దేవుణ్ణి నమ్మిన రూతు ఆ దేశంలోనే ఉన్నతమైన స్థానంలో వెళ్ళిపోయింది. వీటన్నిటిని నమ్మిన ఎలీమెలెకు తాను తన పిల్లలు కూడా చచ్చిపోయారు. మీరే డిసైడ్ అవ్వండి. ఈరోజు మీరే ఒక మంచి తీర్మానం చేసుకోండి. మీరే ఒక మంచి ఆలోచన చేసుకోండి. కాదుకూడదని మనం ఏమి చేయలేం. మేము అలాగే ఉంటామండి, మీ ఇష్టం. మాకు అవి సెట్ అయినాయండి, ఓకే, మీరు వెరీ గుడ్, చాలా ఇష్టం. కానీ నష్టపోయి మీరు మళ్ళీ ఇక్కడికే రావాలి. ఒకవేళ మీరు రావడానికి కూడా సమయం ఉండకపోవచ్చేమో, వచ్చే ఛాన్స్ కూడా మీకు ఉండకపోవచ్చేమో. ఉండదు. సంసోను మారు మనసు పొందాడండి. గుడ్లు వస్తాయా? కళ్ళ గుడ్లు. ప్రాణం వస్తుందా? అది. ఆ లేవీని భార్య తర్వాత మారుంటుంది. కానీ శిక్ష తప్పిందా? ఏమంటే 12 ముక్కలు చేసి సూచనలుగా పంపించాడండి. ఇలాంటి బతికితే ఇలా అవుతుంది జీవితం అని. ఈరోజు ఆలోచిద్దాం మన జీవితం ఏంటి? ఎవరు నమ్ముతున్నాం? ఎవరి మీద నమ్మకం కొంచెం? నీకు కలిగిన కొంచెమే చాలు. అన్యాయంగా సంపాదించి అన్యాయంగా కూడగట్టుకుని, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఉసురు పడకండి. ఆడు ఏడుస్తూ ఉండడం మంచిది కాదు. ఉసురు పెట్టకండి ఎవరిని. అవతల ఏడిస్తే నాకేంటి, నేను మాత్రం సంతోషంగా ఉన్నానని అనుకోకండి. ఆ ఉసురు మనకు మంచిది కాదు. మన గురించి జాలి పడకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని శపించకూడదు. ఏదో ఉసురు. ప్రభా, నేను నమ్ముతున్నాను. రెండో చరణంలో కూడా నేను అది పదం రాశాను. ఏంటంటే, ఎందుకో తెలియట్లేదు, శ్రమ నాకే వస్తుంది. ఎందుకో తెలియట్లేదు, అర్థం కావట్లా. ఎందుకో తెలియని శ్రమలు నాకు కలిగెను, ఎంతగా వెతికినా ఆశ లేకపోయెను. ఎందుకో తెలియని శ్రమలు నాకు కలిగెను, ఎంతగా వెతికినా ఆశ లేకపోయెను. కీడు చేస్తూ కీడు పొంద ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్నా నీ మాటతో. మేలు చేస్తూ కీడు పొంద ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్నా నీ మాటతో. మరువలేనయ్యా హల్లెలూయా. నిన్ను
మనస్సాక్షి తెలుసు, నా మనస్సాక్షి తెలుసు. నేను ఆయన్నే నమ్మాను. ఆ విశ్వాసాన్ని ఎప్పటి వరకు ఉంచుకున్నాను. ఈ రాయి ఏమీ చేయలేదు, ఈ గోడ ఏమీ చేయలేదు, ఈ చేతబడి ఏమీ చేయలేదు, ఈ దెయ్యపు శక్తులు ఏమీ చేయలేవు. నా దేవుడి మీదే నా నమ్మకం. ఈ మనుషులు కూడా ఏమీ చేయలేరు, నా దేవుడే నమ్మకం. ఫలించే కొమ్మగా ఒకరోజు నా దేవుడు నన్ను చేస్తాడు. ఫలించే కొమ్మగా నా దేవుడు చేస్తాడు. దేని గురించి చేస్తాడో చెప్తా. నువ్వు ఎంత యథార్థంగా బతికావు కదా, అడుగుతారు అన్యులు అడుగుతారు. ఎవరినంటే ఆడు భక్తి అని ఎడుతున్నాడుగా, ఆడేం బాగుపడ్డాడు అంటారు. ఆ మాట ఎవరి దగ్గరికి వెళ్తుంది? డైరెక్ట్గా వెళ్దా? ఆడు భక్తి అని ఎడుతాడు. ఆ దావీదు ఉన్నాడే భక్తో ప్రార్థన అని ఎడుతాడు, ప్రార్థనలు పోతూ ఉంటాడు, ఏం బాగుపడ్డాడు దావీదు అంటారు. ఆ మాట వెళ్తుంది. భక్తో అని ఎడుతాడు టైటస్. ఆడు అస్మాను చిచ్చులు ఎడుతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటుంటాడు. అస్మాను షాప్ కట్టేసి ఆ చర్చో ప్రార్థన మందిరం అంటాడు. విజయ్ ఆడు ఏం బాగుపడ్డాడు అంటారు. ఈ మాటలన్నీ ఆకాశం ముందున్న దేవుని దగ్గరికి వెళ్తాయట. వెళ్తాయి, వింటా ఉంటాడు. అండ్ 10 ఏళ్ళు అయిపోయింది కదండి. 10 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు అయితే ఏంటండి? 10 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు అయితే ఏంటి? 10 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు. అందులోనే ఒక మాట ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ లైన్లో ఒక పదం ఉంటుంది అన్నమాట. ఏంటది? సెకండ్ లైన్, అనుకునే వెలుగుగా నన్ను చేసి ఫలించే కొమ్మ. ఓర్చుకుంటూ నడచిన శ్రమల మార్గ ఓర్చుకుని నడిచాడు. శ్రమ చాలా కష్టంగా ఉంది, అలాగని పాపంలోకి వెళ్ళిపోలా. శ్రమ చాలా కష్టంగా ఉంది, విగ్రహారంలోకి వెళ్ళిపోలా. శ్రమ చాలా కష్టం ఉంది, వాస్తుల దగ్గరికి వెళ్ళిపోలా. శ్రమ చాలా బాగుంది, మంచి రోజుల దగ్గరికి వెళ్ళిపోలా. శ్రమ చాలా ఉంది, చేతపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోలా. శ్రమ చాలా ఉంది, తనకు మేలు చేసే రాజుల దగ్గరికి కూడా వెళ్ళిపోలా. శ్రమ చాలా ఉంది, పొతీఫర్ భార్య దగ్గరికి వెళ్ళా. దేవుడు ఒకడు నమ్మాడు. ఓర్చుకుంటూ నడచినాను శ్రమల మార్గములో, నిన్ను చూస్తూ ధైర్యపడి యుద్ధ భూమిలో. కన్నీ మాట చొప్పున ధైర్యం చేసుకుని, ప్రభువా నిన్ను అడుగుతున్నా, ఎందుకో తెలియని ఎంతగా వెతికినా ఆశలేకపోయెను, ఎందుకో తెలియని శ్రమలు నాకు కలిగెను, ఎంతగా వెతికినా మేలు చేస్తూ కీడు పొంద ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్న నీ మాటతో, మేలు చేస్తూ కీడు పొంద ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్న. అసలు ఎంత 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 బాధగా ఉంటుందో ఆ సమయంలో. ఈ చరణం, ఈ పదం పాడగలగాలి. నేను ఎదటి వాళ్ళని యాగిపెట్టి ఉసురు పెట్టి కాదు వారు వాళ్ళు నేర్పించేది. నేను ఉసురుపడి ఏడుతున్నాను, వాళ్ళతో నిందించబడుతున్నాను, వాళ్ళకి మేలు చేసుకోవడానికి నేను కీడు పొందాను అని చెప్పగలిగే సాక్షి జీవితం నీకు ఉండాలి. అందరినీ బాధ పెట్టి నువ్వు బాధపడితే ఆ బాధలోంచి వచ్చే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బాధపడి కూడా దేవుని కోసం యథార్థంగా బ్రతకాలి. నన్ను తిట్టారు కదని పాపం చేయకూడదు, నన్ను తిట్టారు కదని లంచం తీసుకోకూడదు, నన్ను ఎవరో తిట్టారు నిందించారు కాబట్టి పాడు పని చేస్తానని వ్యభిచారంలోకి వెళ్ళకూడదు. నన్ను తిట్టారు కాబట్టి, నన్ను అందరూ దూషిస్తున్నారు కాబట్టి, నేను శ్రమల్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను విగ్రహ సంబంధమైన వాటికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి వాటిలో నేను మునిగిపోతాను అనకూడదు.
అలాగే నిలబడ్డాడండి. అలాగే నిలబడ్డాడండి పిల్లుడు, అలాగే నిలబడ్డాడండి. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని శ్రమలు పడినా ఆకాశం ముందున్న దేవుడు మురిసిపోతున్నాడు. ఆకాశం ముందున్న దేవుడు మురిసిపోతున్నాడు. ఎంత సంతోషపడుతున్నాడో దేవుడు తెలుసా. వాక్యంలో ఏమని రాస్తుందంటే, ఎవరైనా ఆశీర్వదించబడ్డారనుకో, రాబోయే ఇశ్రాయేలు తరాలు ఏం చెప్తారంటే, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను మీరు ఉంటారని చెప్తారంట. ఏం చెప్తారంట? నిలబడ్డానికి ఇంత మంచి మాట ఉంటే ఎందుకు నిలబట్టలేదు నువ్వు? నేను ఏదైనా పొరపాటు చేస్తాను అనుకోండి, నాకు 2 గుర్తొస్తారు. నా కొడుకు, నా కూతురు, నాకు వీళ్ళిద్దరు గుర్తొస్తారు. నేను చేసే పాడు పనికి వాళ్ళు ఎందుకు అనుభవించాలి? నేను తప్పు చేసి బాగానే ఉంటాను, చచ్చిపోతాను, 40 ఏళ్ళు అయిపోయింది, 45 ఏళ్ళు, 44 ఏళ్ళు, ఇంకా కొంచెం ఏదో ఉంటుంది, ఎంతో కొంత జీవితం అయిపోతుంది. కానీ ఇది వెళ్ళి వాళ్ళ మీద పడుతుంది కదా. కష్టమో నష్టమో వెళ్ళిపోయాం, చాలా వరకు వచ్చేసాం, మంచో చెడ్డ చేసామో వచ్చాం. ఇప్పుడు వాళ్ళ మీదకి ఎందుకు నా వల్ల శిక్ష? వస్తే మేలు జరగాలి, జరిగితే మేలు జరగాలి, లేకపోతే అలా ఎంటీగా ఉండిపోవాలి. కానీ కీడు మాత్రం జరగకూడదు వాళ్ళకి. అందుకే ప్రతి విషయానికి భయపడేది ఏంటంటే, ఒకవేళ నేను తప్పు చేస్తే వాళ్ళు అనుకుంటారు. అలాగ నిలబడ్డాడండి. ఎవరన్నాడు తెలుసా దేవుడు? అక్కడ ఎలీమెలెకు అన్నవాడు తప్పు చేస్తే ఎలీమెలెకు 2 కొడుకులు చచ్చిపోయారు కదా. ఇక్కడ యోసేపు నిలబడితే యోసేపు 2 పిల్లలు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. యోసేపు నిలబడితే యోసేపు 2 కొడుకుల్ని యాకోబు ఏమన్నాడు? యోసేపు, ఎవరైనా ఇక మీదట ఆశీర్వదించబడ్డారు నీ 12 గోత్రాలు ఎవరైనా చెప్తే నీ కొడుకులు 2 పేర్లు చెప్పాలి. యోసేపు ఆశీర్వాదం ఎఫ్రాయిం మీదకి, మనష్షే మీదకి వచ్చింది. నీ ఆశీర్వాదం నీ పిల్లల మీదకి రావాలంటే ఓర్చుకో నా ప్రియమైన సహోదరుడా, ఓర్చుకో, ఓపిక పట్టు. నిన్ను గ్రీన్ మ్యాట్ వేసి ఎందుకు నడిపిస్తాడు సాతానుగాడు? నువ్వు పొందబోయేది మహిమ. నిన్ను గ్రీన్ మ్యాట్ మీద నడిపిస్తాడు, ఆడు నిన్ను వెనక్కి లాగడానికే చూస్తాడు. మీరు చెప్పండి, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, మేము ఓడిపోదామని పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారా? వాడు ఎలాగోలాగా ఓడిందాం అనుకుంటాడు, చివరి క్షణం వరకు వాడు పోరాడతాడు. అలాగే నీవు దేవుని పక్షంగా నిలబడుతుంటే శత్రు సమూహం నీ మీద పోరాటం చేస్తానే ఉంది. ఏముంది సార్? ఓర్చుకో. నాకు ఆ పదం ఎంత బాగా నచ్చిందో ఆ మాట. ఓర్చుకుంటూ నడచినాను శ్రమల మార్గములో, ఓర్చుకుంటూ నడచిన శ్రమల మార్గములో, నిన్ను చూసి తీరపడి యుద్ధ భూమిలాగా ఉంది. ఎటువైపు నుంచి నెమ్మది లేదు నాకు. ఎటువైపోయినా భయమే, ఎటువైపోయినా కంగారు, ఎటువైపోయినా కలవరమే. కానీ ఒక్కటి ఉంది ప్రభా, నిన్ను నమ్మి నేను ఎప్పుడు సిగ్గుపడను. పరిస్థితులు నా చుట్టూ అంధకారం అగాధంలో ఉండనే నిన్ను నమ్మి మాత్రం నేను సిగ్గుపడను ప్రభా. నిన్ను నమ్మి నేను అవమానపడను, నిన్ను నమ్మి నేను బాధపడను. నేను ఎన్ని శ్రమలు పడ్డానో అవన్నీ నా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఏదేను తోట దీవెనల్లాగా ఉంటాయి. ఇదిగో ఈ తరం వాళ్ళతో నేను చెప్తున్నాను, మీ పిల్లలు నిశ్చయంగా ఆశీర్వదించబడాలని 100 సార్లు చెప్తున్నాను మీతో. ఎందుకు చెప్తున్నాను సార్? మీరు దేవుని కోసం నడుం కట్టుకున్న పిల్లలంటే. మీ గురించి నాకు తెలుసు, మీ గురించి మీ దేవుడికి తెలుసు. మీరు దేవుడి కోసం నడుం కట్టుకున్నారు. మీరు దేవుడి కోసం నడుం కట్టుకున్న వాళ్ళండి. ఎందుకు ఆశీర్వదించడం? రేపు నీ పిల్లల గురించి అంటారు, నీ కుమారుల పేరు చెప్తారు, వాళ్ళలాగా నీ కుమార్తె పేరు చెప్తారు. మీరు అనుకుంటారు, మా పిల్లడు చదవడండి, మా పిల్ల చదవదండి. చదువా నీ మొహమా? చదువులు ఏం కాదు, వాళ్ళకి ఆ సమయం వచ్చేటప్పటికి యోసేపుని ఎలా గాడిలో పెట్టి అలాగా ఎత్తాడో నీ పిల్లలు కూడా ప్రభు అలా ఎత్తుతాడు. నాకు తెలుసు. అందుకనే ఓర్చుకుంటూ, అందరూ అందమా, ఓర్చుకుంటూ నడచినాను. ఓర్చుకుంటూ అంటే ఏంటి?
ఇంకోటి ఏమి చూడకుండా కదండి, ఇంకెవరిని ఆశించకుండా, ఇక ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఓర్చుకుంటూ నడచినాను. నేను ఈ చరణం పాడేటప్పుడు అలా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఈ పాట పాడేటప్పుడు అలా బడ నీళ్ళు వచ్చేసింది. ఆ మొదటి చరణం రాసిన తర్వాత రెండో చరణం కనిపిస్తుంది. అంత డెప్త్ మాట రెండో చరణంలో కూడా ఉంటే కానీ ఈ పాటకి లేదా తేలిపోతాయి. అది చాలా 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 సడన్గా ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏదేదో మాట్లాడుతున్నారు. వెంటనే రెండో పాటకి చరణం వచ్చేసింది. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంక నేను ఏం మాట్లాడినా, ఏమే అదే సెకండ్ లైన్, మేలు చేస్తూ కీడు పొందా ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్నా నీ మాటతో. మేలు చేస్తూ కీడు పొందా ఆత్మీయ యాత్రలో అంధకారమే దాటుతున్నా నీ మాటతో. దేవుడి స్తోత్రం. మర్చిపోలేను, దాడతాను. శ్రమలో పడి ఉండి దేవుని కొరకు నలిగిపోతున్న వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, మీరు నిశ్చయంగా దాటతారు. నా దేవుని నామం పేరట ఆనపెట్టి చెప్తున్నాను, నిశ్చయంగా మిమ్మల్ని దేవుడు దాటిస్తాడు. మీరు దేవుని కోసం అడుగట్టుకున్నారు, దేవుని కోసం ఇష్టాలని చంపుకున్నారు, దేవుని కోసం అనేకమైన లాభం కలిగించే వాటిని వదులుకున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, 5, 6, 7 జూన్ నెల జరగబోయే సభలు మీ నామమునకు మహిమకరముగా జరుగునుగాక. అనేక మంది ఆ చుట్టూ ఉన్న ప్రజలు నీ సన్నిధికి నడిపించబడుదురుగాక. అనేక మంది నీ సన్నిధిలో కృపను పొందుకుందురుగాక. అక్కడున్న ఆయా సంఘము అభివృద్ధి చెందునుగాక. ప్రభువా, ఈ సభలకు వాతావరణం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఆ 3 రోజుల సభలను మహిమకరంగా పూర్తి చేయమని దీవించమని యేసు నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి.